మీరు మళ్ళా రాజకీయాల్లో సుస్థిరంగా తెలుగుదేశం పార్టీ ముందు కొనసాగాలంటే ఎలాంటి చీడ పురుగుల్ని మీ పార్టీ నుంచి బహిష్కరించాలి. మేము చెప్తున్నాం, ఎన్డీఏ మనకంతా హద్దు, తెలుగుదేశం మాకు ఎంతో ముద్దు, కానీ ఎమ్మెల్యే వద్దు. మీరు త్వరలోనే చంద్రగిరిలో ప్రత్యేకమైన దృష్టి పెట్టకపోతే మేము మిత్రపక్షంగా మేము సలహా ఇస్తున్నాము. మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టకపోతే ఇక్కడ పార్టీకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. పాపం తెలుగుదేశం మిత్రులందరూ కూడా నాతో చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితి చాలా ఇబ్బందిగా చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఒక నియంత పరిపాలన జరుగుతుంది. వాళ్ళకి దమ్ము ధైర్యము ఉన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితి. నాకైతే ఆ భయం ఏమి లేవు. ఐఎమ్ రెడీ ఫర్ ఆల్. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ చాలా మంది మీకు తెలియకపోవచ్చు. అదంతా కూడా ఇప్పుడు నాకు రివీల్ చేసే అవసరం నాకు లేదు కూడా. సో ఐ డోంట్ కేర్ ఎనీబడి. నేను దేనికైనా సిద్ధపడేవాడిని, దేనికైనా అట్ ఎనీ కాస్ట్, దేనికి ఎంత వరకు పోవాలైనా కూడా నేను పోగలను న్యాయబద్ధంగా. నేను ఈరోజు ఏం అన్యాయం చేయలేదు. ఈరోజు చెప్తానన్నాను, ఎంపీ నాయుడు నేను ఎక్కడైనా చిన్న తప్పు చేస్తుంటే, ఎవరిదైనా ఏదైనా తీసుకుంటే కూడా చెప్పనండి. ఏం చిన్న మిస్టేక్ చేస్తుంటే, నేను మా పార్టీ కోసం, మా పార్టీ డెవలప్మెంట్ కోసం ఈ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చినాక ఇలాంటి ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాం. ముందు కూడా నా అందరికి కూడా మీరందరూ కూడా చెప్పేదంటే, చంద్రగిరి నియోజక ప్రజలకి నేను మరొకసారి చెప్తున్నాను, రాజకీయంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా రాజకీయంగా మన మధ్య ఎన్నో భేదాలున్నా కూడా ఫస్ట్ మన ప్రయారిటీ ఏమంటే చంద్రగిరిని కాపాడుకోవాలి. విదేశీ వలస మనుషులు ఎట్టా ఆ రోజు గజనీ గోరీ మొహమ్మదులు ఎట్టో మనం దోచుకున్నారు మన నియోజకవర్గాన్ని. అలాగా ఈ చిత్తూరు నుంచి వచ్చిన దొంగల నుంచి, ఈ కుటుంబాన్ని నుంచి మనం రక్షించుకోవాలంటే మనం కలిసి కట్టుగా ఉండాలి. ముఖ్యంగా కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా మీరంతా పాపం చాలా హ్యూమిలిటీలో ఉన్నారు. మీరందరూ కూడా ఇవన్నీ కూడా మీ అధినాయకుడికి చెప్పండి. చెప్పకపోతే మన పార్టీ పరిస్థితి, ఇక్కడ మన కుటుంబ పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకని దయచేసి మీరందరూ కూడా కలిసికట్టుగా మనమందరూ కూడా ఈ చంద్రగిరిని కాపాడుకునేదానికి సేవ్ చంద్రగిరి అనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీకి సంబంధం లేదు, రేపు నుంచి సేవ్ చంద్రగిరి అనే ప్రోగ్రాంతో మనం ముందుకెళ్తాము. ముఖ్యంగా ఇంక చెప్పేదేమంటే, ఈ విషయాలన్నీ కూడా పైన వాళ్ళ పార్టీ పెద్దలు గమనించి కూడా ఈ నియోజకవర్గంలో అత్యంత తొందరగా చర్యలు తీసుకోవాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. 29 లక్షలండి. అంటే ఒరిజినల్ ఫిగర్ అయితే 28 లక్షల. మాట్లాడేది ఎమ్మెల్యే వద్దులేండి, మీరు లోకేష్ గారికి చెప్పండి. ఎందుకంటే ఈయన ఏదో చెప్తాడని తెలుసు, ఏదో ఒకటి చెప్తాడని తెలుసు మాకు. మళ్ళీ మా దేవర మనోహర్, నారాయణ మనోహర్ దగ్గరికి వెళ్ళాం, చెప్పాం. మేము 4-5 రోజులు ట్రై చేసినాం. మమ్మల్ని ఇక్కడ నుంచి ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు పోయినా మాకు ఫస్ట్ ఇస్తామన్నారు. 20వ తేదీకి 18 వెళ్ళాము. 18 ఉండరు లోకేష్ గారు. 20వ తేదీ మేము ఇస్తాం మీకు అపాయింట్మెంట్ అని చెప్పి 20, 21, 22 అసలు ఫోన్ లిఫ్ట్ చేసేది లేదు, అపాయింట్మెంట్ లేదు. ఏంటండి నారా ఎక్కడ చూసారు వైసీపీతో మేము తిరిగింది? అది నాకు నిదర్శనం కావాలి. చూడండి, ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను పెట్టాను, ఆయన కపర్తి గారు నాకు పెట్టాను ఏమనేసి, HCM సార్ వోంట్ బి అవైలబుల్ ఆన్ 19 and 28 అని పెట్టారు. నేను అక్కడ వచ్చాను సార్, నేను విజయవాడలో కలవాలి ఒక ముఖ్యమైన విషయంగా అని పెట్టాను. ఎవరికి? సీఎం పర్సనల్ సెక్రటరీ పెడితే HCM సార్ విల్ నాట్ బి అవైలబుల్ సార్ 19, 20. మళ్ళీ నేను ఆయనకి పెట్టాను పలుమార్లు, లేదు సార్ నేను 24th వరకు ఉన్నా అంటే ఆయన కుదరలే. అలాగే నారా లోకేష్ వాళ్ళ పిఏకి పెడితే ఆయన ఏమన్నాడు, ఓకే అండి, నారా లోకేష్ గారు విల్ బీ అవైలబుల్ ఆన్ 28th టీడీపీ నేషనల్ పార్టీ ఆఫీస్ మంగళగిరి, కైండ్లీ బీ ఆన్ టైమ్, ప్లీజ్ వాట్సాప్ టు ద సో నెంబరు పలాయన కాలం. వాళ్ళు చెప్పి మళ్ళీ రెండోసారి, సారీ అండి నాట్ పాసిబుల్ దీస్ డేస్, ప్లీజ్ కమ్ టు ద పార్టీ ఆఫీస్ ఆన్ 21st May అన్నాడు. కానీ నాకు ఇవ్వాల. అక్కడిని కూడా మేనేజ్మెంట్ జరుగుతోంది. చంద్రగిరి నుంచి తిరుపతిలో మీరు ఎమ్మెల్యేని చూస్తున్నారు కదా, లోకేష్ని ఎవరు కలుస్తున్నారు చూస్తున్నారు కదా. లోకేష్ పక్కన వస్తే ఏ తెలుగుదేశం కార్యకర్త ఉన్నారు పక్కన, కుటుంబ సభ్యులు తప్పితే ఎవరికి అవకాశం ఉంటుంది అక్కడ అని. అవన్నీ వాళ్ళ పార్టీ విషయాలు నేను మాట్లాడకూడదు, మీరు నన్ను అడగకూడదు. ఎందుకంటే అది వాళ్ళ పార్టీ విషయాలు. నేను కూటమిలో ఉన్నాను కాబట్టి మా ముఖ్యమంత్రికి చెప్పాలని వెళ్ళాను, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆయన లోకేష్ గారికి. వాళ్ళిద్దరి కోసం 4 రోజులు నేను విజయవాడలో ఉండటం జరిగింది. విజయవాడలో 4 రోజులు స్టే చేశాను. 4 రోజులు పెడితే నేను వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఎత్తారు. మళ్ళీ రాజగోపాల్ గారు కూడా చెప్పాను, పర్సనల్ సెక్రటరీ ఆయన ఉన్నారు కదా సీఎం గారికి, ఆయన కూడా చెప్పాను, అన్న నేను అరేంజ్ చేస్తాను అన్నాడు. ఆయన అరేంజ్ చేయలేదు. సరే ఏం చేయాలి ఇప్పుడు? మాకు అవకాశం పోయింది కాబట్టి
అనగాని గారికి చెప్పి ఇంకా విధులేని పరిస్థితి. అనగాని గారు కూడా 3 సార్లు ట్రై చేస్తాను. ఇంకా లాస్ట్ 17th మొన్నే మాట్లాడిన అనగాని గారితో మాట్లాడితే ఆయన ఇంకా నేను మాట్లాడతాను ఇంక ఇన్ని రోజులు డ్రాగ్ ఆన్ చేస్తాడు, అది అయిపోయింది. ఇంక డ్రాగ్ ఆన్ చేస్తే నాకు ఇబ్బందిగా ఉందని ఇలా డ్రాగ్ ఒక్క నిమిషం మాకు అగ్రిమెంట్ ఉంది. నేను నిలబడాను మా పంచాయతీకి, అక్కడ వచ్చి వేరే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి మట్టి తోలిస్తున్నాడు. ఇప్పుడు మునిశేఖర్ అనే తోలుతాడు. ఆయన మేము వదిలేస్తాం, ఎందుకంటే మేము నేషనల్ పార్టీలో ఉండి పనులు ఆపేది మా ఉద్దేశం కాదు. మా పని పోతే పోయింది, ఎందుకంటే మేము కాంట్రాక్ట్ చేసి బతకలా. కాంట్రాక్ట్లు ఎప్పుడో వదిలేసినాం. ఎప్పుడైతే ఈ రాజకీయాలు ఎంటర్ అయినాయో, కాంట్రాక్ట్లు ఎప్పుడు భ్రష్టు పెట్టిపోయినాయో అప్పుడే మేము కాంట్రాక్ట్లు వదిలేసినాం. ఈ జిల్లాలో మా ఫాదర్ నెంబర్ 1 A క్లాస్ కాంట్రాక్టర్.